నమస్కారం, నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ఘనంగా ప్రారంభమైన తెలుగుదేశం 44వ మహానాడు వేడుకలు. అమరావతి వేదికగా హైబ్రిడ్ సిస్టంలో కార్యక్రమాన్ని ప్రారంభించిన పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ అధ్యక్షతన జరిగిన పార్టీ నాయకుల విస్తృత స్థాయి సమావేశం. స్థానిక సంస్థల ఎన్నికలపై వైసీపీ శ్రేణులకు దశాదిశా నిర్దేశం చేసిన వైఎస్ జగన్. మహానాడు వేదికగా సంచలన ప్రతిపాదన చేసిన టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తున్నట్టు వెల్లడి. విశాఖలో నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హాసిని వర్మ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరిగిన మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి వేడుకలు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్న హాసిని వర్మ. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక వార్షిక పండుగ మహానాడు సరికొత్త చరిత్ర సృష్టిస్తూ డిజిటల్ హంగులతో అట్టహాసంగా ప్రారంభమైంది. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి వేదికగా నిలిచింది. తెదేపా అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలుగుదేశం పసుపు జెండాను ఆవిష్కరించి మహానాడును అధికారికంగా ప్రారంభించారు. అనంతరం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులకు కూడా ఘన నివాళులు అర్పించారు. ఈ ఏడాది మహానాడు తెలుగు రాష్ట్రాల్లో ఒక సరికొత్త మైలురాయిగా నిలవనుంది. నిజానికి మొదట నెల్లూరులో భారీ బహిరంగ సభగా 3 రోజుల పాటు ఈ వేడుకలను నిర్వహించాలని భావించినప్పటికీ ప్రపంచవ్యాప్త పరిస్థితులు, ఇంధన పొదుపు, ఖర్చుల నియంత్రణపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన పిలుపు మేరకు చంద్రబాబు నాయుడు ఈ చారిత్రాత్మక మార్పు చేశారు. దీనిని 2 రోజుల పాటు సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన అత్యంత ప్రతిష్టాత్మక హైబ్రిడ్ విధానంలోకి మార్చారు. విజన్ పాలిటిక్స్ కు తెలుగుదేశం పార్టీ నాంది అని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో బుధవారం నాడు జరిగిన మహానాడు వేడుకల్లో ఆయన మాట్లాడారు. అంతర్జాతీయ పరిస్థితుల వల్ల ఈసారి 1875 క్లస్టర్లను అనుసంధానిస్తూ హైబ్రిడ్ పద్ధతిలో వర్చువల్ గా మహానాడు నిర్వహిస్తున్నామని, మీటింగ్ మోడల్ మారినా కార్యకర్తల జోరు తగ్గలేదని ప్రశంసించారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో పుట్టిన టీడీపీ సంక్షేమం, అభివృద్ధి, జెండర్ ఈక్వాలిటీ కోసం నిరంతరం పోరాడుతుందన్నారు. జాతీయ జెండా దేశానికే గౌరవమైతే పసుపు జెండా తెలుగువారి ఆత్మవిశ్వాసమని పేర్కొన్నారు. గత వైసీపీ హయాంలో దాడులు, అక్రమ కేసులు, వేధింపులు ఎదురైన కార్యకర్తలు ప్రజా పోరాటాలు ఆపలేదని, అమరుడైన చంద్రయ్య లాంటి కార్యకర్తల స్ఫూర్తి కలకాలం నిలుస్తుందని కొనియాడారు. తనను అక్రమంగా జైల్లో పెట్టిన లోకేష్ యువగళాన్ని అడ్డుకున్న టీడీపీ వెనుకడుగు వేయలేదన్నారు. ఎన్నికల్లో బీజేపీ, జనసేనతో కలిసి కూటమిగా ఏర్పడి రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ముందుకు వెళ్తున్నామని వివరించారు. మహిళా సాధికారత కోసం ఆస్తి హక్కు, తల్లికి వందనం వంటి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నామని, చట్టసభల్లో 33% మహిళా రిజర్వేషన్లు సాధించే వరకు టీడీపీ తోడుగా ఉంటుందని స్పష్టం చేశారు. గూడు 5 క్లస్టర్లు కూడా అనుసంధానం చేశాం. ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటున్నాం. ఈరోజు మీరు చూస్తే లక్షలాది మంది ప్రారంభం రోజునే అదరగొట్టారంటే అది ఈ యొక్క మహానాడు ప్రత్యేకత. పశ్చిమాసియా యుద్ధ కారణంగా బాధ్యత కలిగిన పార్టీగా మహానాడిని హైబ్రిడ్ మోడల్గా వర్చువల్, ఫిజికల్ 2 కలిపి నిర్వహించుకుంటున్నాం. మారింది మీటింగ్ విధానమే కానీ మహానాడు విధానాలు కాదు. అన్ని విషయాలు చర్చిద్దాం, ఫలితాలను సమీక్షించుకుందాం, భవిష్యత్తు ప్రణాళికలు ప్రకటించుకుందాం. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని 44 ఏళ్ల కిందం పుట్టిన పార్టీ తెలుగుదేశం. కూడు, గూడు, గుడ్డ నినాదంతో రాజకీయాలకు కొత్త అర్థాన్ని ఇచ్చింది తెలుగుదేశం. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనను పరిచయం చేసింది తెలుగుదేశం. రాష్ట్రంలో
లేకపోతే దేశంపై ఇంతలా ప్రభావం చూపించిన మరో ప్రాంతీయ పార్టీ లేదు. ఇది అతిశయోక్తి కాదు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను వైసీపీ శ్రేణులు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకు సాగాలని వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. ఈ భేటీకి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. సమావేశంలో జగన్ మాట్లాడుతూ త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. చంద్రబాబు కుట్రలను, అధికార దుర్వినియోగాన్ని ఎదుర్కొంటూ పార్టీ శ్రేణులు ధీటుగా నిలబడాలన్నారు. ప్రతి స్థానంలోని వైఎస్ఆర్సీపీ జెండా ఎగరాలని, పోటీ చేసే కార్యకర్తలకు నాయకులు అండగా ఉండాలని ఆదేశించారు. స్థానిక ఎన్నికల్లో కార్యకర్తలను కాపాడాలనుకుంటే రాబోయే జనరల్ ఎన్నికల్లో వారు పార్టీకి బలగంగా నిలుస్తారని స్పష్టం చేశారు. ఎక్కడైనా ఏకగ్రీవాలు జరిగితే సీరియస్గా తీసుకుంటానని, దానిని నియోజకవర్గ ఇన్ఛార్జి వైఫల్యంగానే భావిస్తానని హెచ్చరించారు. చంద్రబాబు పరిపాలనా వైఫల్యాలు, మోసాలపై ప్రతి ఇంట్లోనూ చర్చ జరిగేలా చూడాలని నేతలకు సూచించారు. ఇందుకోసం రూపొందించిన బుక్లెట్ మెటీరియల్ను గ్రామ, వార్డు స్థాయి కమిటీల ద్వారా ప్రతి ఇంటికి చేరవేయాలని, ప్రజల్లో నిరంతరం ఉంటూ చురుగ్గా పనిచేసే వారికి పోటీ చేసే అవకాశం కల్పించాలని జగన్ దిశానిర్దేశం చేశారు. ఈ స్థానిక సంస్థల్లో పోటీ అనేది క్యాండిడేట్ నిలబడిన తర్వాత అది విజయమైనా పరాజయమైనా కూడా ఆ ప్రతి క్యాండిడేట్కు అనిపించాలి, ఎమ్మెల్యే క్యాండిడేట్ నాకు తోడుగా ఉన్నాడు అని. ఆ పరాజయమైనా కూడా ఆ ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేటు నాకు అండగా నిలబడ్డాడు. చంద్రబాబు నాయుడు అధికార దుర్వినియోగం ఎంత చేసినా కూడా, నన్ను ఓడించడానికి ఎంత చేసినా కూడా నా ఎమ్మెల్యే క్యాండిడేట్ నన్ను విడవలేదు, నాకు అండగా తోడుగా నిలబడ్డాడు అన్నది ప్రతి కార్యకర్తకు అనిపించాలి. ఆ విధంగా మీరు కార్యకర్తల మనసులు గెలుచుకునే కార్యక్రమం ఈ ఎన్నికల ద్వారా జరగాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కార్యకర్తకు సంబంధించిన ఎన్నికల్లో మీరు కార్యకర్తకు తోడుగా ఉంటే రేపొద్దున మీ ఎన్నికల్లో అదే కార్యకర్తలు మీకు తోడుగా ఉంటారు అన్నది మాత్రం ఎవరు మర్చిపోవద్దండి. ఇది చాలా ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎన్ని కుట్రలు చేసినా, ఎంతగా ఇబ్బందులు పెట్టినా కూడా ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి చోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జెండా ఎగిరేయాలి. మహానాడు వేదికగా టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, ఏపీ మంత్రి నారా లోకేష్ ఒక సంచలన ప్రతిపాదన చేశారు. తెలుగుదేశం పార్టీ అంతర్గత నిర్మాణంలోనే మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రతిపాదిస్తూ ఆయన కీలక చర్చకు శ్రీకారం చుట్టారు. చట్టసభల మహిళా రిజర్వేషన్ల చట్టబద్ధతో సంబంధం లేకుండా పార్టీ పరంగానే ఈ కోటాను అమలు చేయాలని లోకేష్ పిలుపునివ్వడం రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తికర చర్చకు దారితీసింది. 2026 మహానాడును స్త్రీశక్తి థీమ్తో నిర్వహిస్తున్న తరుణంలో వచ్చిన ఈ ప్రతిపాదన ప్రాధాన్యత సంతరించుకుంది. నిర్ణయాత్మక స్థానాల్లో మహిళల రాజకీయ భాగస్వామ్యాన్ని, ప్రాతినిధ్యాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు నారా లోకేష్ తెలిపారు. టీడీపీ భవిష్యత్తు కార్యాచరణలో మహిళలకు మరింత ప్రాధాన్యత కల్పించేందుకు ఈ సంచలన ప్రతిపాదన ఎంతగానో దోహదపడుతుందని నారా లోకేష్ అభిప్రాయపడ్డారు. అని ఏనాడు బయటకు వచ్చి మాట్లాడు, నిర్ణయం తీసుకున్నది ఒకటే ఉంటుంది నా దగ్గర, జై తెలుగుదేశం, జై చంద్రబాబు అని. ఈ నినాదానికి ప్రతి కార్యకర్త కట్టుబడి ఉండాలని నేను కోరుతున్నాను. గౌరవ అధ్యక్షులు ఇప్పుడే చెప్పినట్లు అహంకారం వీడాలి. మనం చూసాం గతంలో 151 స్థానాలు 11 ఎట్లయిందని. ఇది మనందరం గమనించాల్సిన అవసరం ఉంది. ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజలతో మమేక్యం అవ్వాలి, వాళ్ళ సమస్యలు పరిష్కరించే దిశగా మనందరం కష్టపడాలని ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక మీద ఉన్న నాయకులకి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలందరికీ నేను పిలిపిస్తున్నా. ప్రభుత్వ కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం. మనం చూస్తున్నాం, ఒక గుజరాత్, ఒక ఒరిస్సా లాంటి రాష్ట్రాలు ఈరోజు ఏ స్థాయికి వచ్చినాయో అందరూ ఒక్కసారి ఆలోచించాలి. 1983లో తెలుగుదేశం పార్టీని అన్న ఎన్టీఆర్ అధికారంలోకి తీసుకొచ్చారు. ఆయన పార్టీని 1982లో స్థాపించారు. ఈరోజు ఈ మీటింగ్ వచ్చే ముందల ChatGPTలో కొట్టారు. 1982లో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్
తలసరి ఆదాయంలో ఆంధ్ర ఒరిస్సా రాష్ట్రం ఎలా ఉండేదని. దాంట్లో మీరు చూస్తే చాలా పారామీటర్స్లో ఆంధ్ర రాష్ట్రం బీహార్ ఒకే రకంగా ఉంది. మన తలసరి ఆదాయం అప్పుడు కేవలం 10 నుంచి 15% ఎక్కువ ఉండేది. మోడీ సర్కార్ అనుసరిస్తున్న విధానాలపై విశాఖ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అసిన్ వర్మ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాల వల్ల దేశంలో సామాన్య మధ్యతరగతి ప్రజలు జీవించడం కష్టతరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని నగర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర సమరయోధుడు, దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి కార్యక్రమం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నేతలు నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అసిన్ వర్మ మాట్లాడుతూ తమ పార్టీలో దేశ ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి సాధ్యమన్నారు. అడ్డు అదుపు లేకుండా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడమే కాకుండా నిత్యావసర ధరలు రోజురోజుకి పెరుగుతున్నాయని ఆందోళన వెలుబుచ్చారు. దేశం తమ పార్టీ పాలనలోనే ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు. భారీ ఎత్తున ప్రభుత్వ రంగ సంస్థలు నెలకొల్పి దేశాన్ని ఆర్థికంగా పటిష్ట స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంచిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు, ఆ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మన బీజేపీ ప్రభుత్వం పెంచుతున్న ఇంధనం, పెట్రోల్ అండ్ డీజిల్, ఆయిల్ మీద రేట్లు విపరీతంగా పెంచి ప్రజల మీద భారం పెడుతుంది. ఏంటంటే ఒకప్పుడు క్రూడ్ ఆయిల్ ధరలు తక్కువ ఉన్నప్పుడు కూడా వ్యాట్, ట్యాక్స్ అవి పెంచి అప్పుడు కూడా రేట్లు పెంచడం జరిగింది. ఇప్పుడు గత 10 రోజులుగా 7 రూపీస్, 7.5 రూపీస్ సుమారుగా డీజిల్ మీద పెంచడం జరిగింది. డీజిల్, పెట్రోలు, అలాగే వీటి వల్ల మన ట్రాన్స్పోర్ట్ మీద భారం పడుతుంది. ట్రాన్స్పోర్ట్ వల్ల నిత్యావసర వస్తువులన్నీ రేట్లు పెరిగి ఇది సామాన్యుల మీద విపరీతమైన భారం పడి సామాన్యుల జీవితం, మనుగడ చాలా ఇబ్బందిదాయకంగా ఉంటుందని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తెలియపరుస్తున్నాం. ఎందుకంటే మోడీ గారు చేసిన ఈ 15 ఏళ్ళలో మోడీ గారు చేసిన డెవలప్మెంట్ ఏదైనా ఉందంటే నిత్యావసర వస్తువులు పెంచడం, ఈ డీజిల్, పెట్రోలు, ఆయిల్. ఆయన చెప్తున్నారు ఆయిల్ వాడకం తగ్గించండి, పెట్రోల్ కార్లు, డీజిల్ తగ్గించండి, సైకిల్ మీద వెళ్ళండి అన్నీ ఆయన చెప్తున్నాడు. ఆయన విదేశాలకి చార్టెడ్ ఫ్లైట్లు, స్పెషల్ ఫ్లైట్లు ఒక రోజుకి క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఖర్చు పెట్టి విదేశాల పర్యటన చేస్తున్నాడు. ముందు ఆయన తగ్గించుకుంటే ఒక దేశ ప్రధాని ఆయన ఒక రోల్ మోడల్గా ఉండి ఆయన ఖర్చులు, భారం తగ్గించుకుంటే మిగతా వాళ్ళు పాటిస్తారు. కానీ సామాన్యుడికి తగ్గించమంటారు. ఈయన వెళ్ళి అక్కడికి వెళ్ళి మెలోడీ చాక్లెట్లు యాడ్ ఇస్తున్నాడు, దాంతో రీల్స్ చేస్తున్నాడు. ఇక దేశంలో ధరలు బగబగా మండి ఇక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతుంటే మీరు వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. రాజమండ్రి జనసేన విస్తృత స్థాయి సమావేశంలో పవన్ కళ్యాణ్ కుల రాజకీయాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తనను ఒకే కులానికి పరిమితం చేయాలని చూస్తున్న నాయకులకు 12 ఏళ్ల మౌనాన్ని వీడుతూ బహిరంగ సవాల్ విసిరారు. జనసేన భావజాలాన్ని సరిహద్దులు లేవని, కేరళ, తమిళనాడు, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో ప్రజలతో పాటు ప్రజా యుద్ధనౌక గద్దర్ కూడా తన భావ తీవ్రతను చూసి ఆదరించారని స్పష్టం చేశారు. తాను ఒక కులం కోసం కాకుండా దేశం, రాష్ట్రం కోసమే రాజకీయాల్లోకి వచ్చానని పవన్ పేర్కొన్నారు. తనపై కులముద్ర వేసే నాయకులంతా ఏకమై ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించుకొని గెలవాలని, వారికి తానే స్వయంగా అభినందనలు తెలుపుతానని సవాల్ చేశారు. స్వార్థం కోసం బంగవీటి రంగా పేరు వాడుకుంటూ వైసీపీ నేతలు శవ రాజకీయాలు చేస్తున్నారని, ఆయన బ్రతుకున్నప్పుడు వీరంతా ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. సోషలిస్ట్ అయిన తన తండ్రి పెంపకంలో పెరిగిన తన ఇంట్లో చిన్నప్పటి నుంచి కుల ప్రస్తావనే లేదని, తాను ఎల్లప్పుడూ మానవత్వాన్ని చూశానని చెప్పారు. కేరళలో ఎందుకు జనసేనకు వచ్చారు? అక్కడ నా కులం ఉంది. అక్కడ తమిళనాడులో మురుగన్ మానాడికి వెళ్తే అక్కడ 10 లక్షల మంది అక్కడ కూర్చోబెట్టి నా కులం ఉంటుందా? మన భావాల్ని మనం అర్థం చేసుకునే వ్యక్తులు ఉంటారు కాబట్టి వస్తారు. ఎక్కడో తమిళనాడుకి వెళ్తాను, ఎక్కడో మన మహారాష్ట్రకి వెళ్తాను, ఎందుకు వస్తారు అక్కడికి? తెలంగాణలో కూర్చొని ఒక ఎంపీటీసీలుగా గెలుస్తారు, లోకల్ బాడీస్లో గెలుస్తారు. వాళ్ళు నన్ను వచ్చి కలవను కూడా కలవాల, కానీ జెండా పెట్టుకుని గెలిచేశారు, గుర్తుకు పెట్టుకుని గెలిచేశారు చాలామంది. అంటే భావం తాలూకు గొప్పది, భావ తీవ్రత అంత గొప్పది. ప్రజా యుద్ధ నౌకని గద్దర్ గారు కూర్చోబెట్టి నన్ను ఎందుకు ఇష్టపడతారు? ఒక దళిత కులానికి చెందిన ఒక మహాకవి, ఒక మహాగాయకుడు నన్ను చూసి ఎందుకు ఇష్టపడతారు? భావాన్ని చూసి ఇష్టపడతారు. ఇది అర్థం కాకుండా కూర్చోబెట్టి నువ్వు ఇక్కడున్న కొంతమంది నాయకులు ఆంధ్రప్రదేశ్లో నువ్వు కాపులకి ఏం చేసావు? కాపులకి ఏ రోజు నిలబడి నేను చెప్పాను అసలు?
నాకు ఎంత విసుకొస్తుంది, మీరు ఎందుకు ఇంత దిగజారుస్తారు? నిజంగా వాళ్ళు ఒకసారి ఈ రోజున సభాముఖంగా వాళ్ళందరికీ చెప్తున్నాయి, మాట్లాడండి. మీకు కూడా చెప్పాలి, ఒకసారి మీరు అనిపిస్తారు ఎందుకు మాట్లాడమంటే ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నన్ను విమర్శించే కాపు నాయకులందరికీ కూడా నేను సమాధానం చెప్తాను. 12 సంవత్సరాల తర్వాత నా మౌనాన్ని వీడి చెప్తున్నాను. నేను ఎప్పుడూ వచ్చింది ఒక కులం కోసం రాలా. మహానాడు అంటే పార్టీ శ్రేణులకు సంబరాలే కాకుండా భవిష్యత్తులో పార్టీ బలోపేతానికి, ప్రజా సంక్షేమానికి, అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించడం జరుగుతుందని విశాఖ ఎంపీ ఎం శ్రీభరత్ తెలిపారు. 43వ వార్డులో జరుగుతున్న మహానాడు సమావేశాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల కారణంగా మహానాడును ఈసారి ఈ తరహాలో నిర్వహిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 1850 క్లస్టర్లు ఏర్పాటు చేసి ఇక్కడ సమావేశాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. తమ పార్టీ అధినాయకులు అమరావతిలో కేంద్ర పార్టీ కార్యాలయంలో చేసే ప్రసంగాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆలకిస్తున్నారని తెలిపారు. అదేవిధంగా ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇక్కడ పార్టీ శ్రేణులు కూడా అధినాయకులతో పలు విషయాలపై మాట్లాడుతున్నారని భరత్ చెప్పారు. తమ పార్టీ ఏకైక లక్ష్యం అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ప్రధాన అజెండా అని స్పష్టం చేశారు. నిర్ణయం తీసుకుని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పిలిపించింది. ఇంచుమించు 1850 క్లస్టర్లు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేసి ఇక్కడ వీడియో కాన్ఫరెన్సింగ్ ఫెసిలిటీ పెట్టుకుని సెంట్రల్ పార్టీ ఆఫీస్ నుంచి మా నాయకులు మాట్లాడి ఇచ్చే మెసేజ్ని మేమందరం చూస్తూ కొంత భాగంలో వాళ్ళు కూడా మాకు అవకాశం ఇచ్చి ఇక్కడి నుంచి ఏదన్నా ఒక ప్రశ్నకి జవాబు చెప్పాలంటే ఆ ఫీచర్లు కూడా మేము ఇక్కడ పెట్టడం జరిగింది. అయితే ఇవాళ నేను 42వ వార్డు 43వ వార్డుకి సంబంధించిన క్లస్టర్లో ఇవాళ మొదటగా పాల్గొనడం జరుగుతుంది. అయితే మహానాడుకి వచ్చేసరికి ఆల్రెడీ మీరు చూస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ అని ఇప్పుడు మాట్లాడుతున్నారు. అన్న ఎన్టీఆర్ గారు పెట్టినప్పుడు విలువలు ఏంటి, గత 43 ఏళ్ళుగా మా ప్రయాణం ఏంటి, ఇప్పుడు భవిష్యత్తులో ఇంకేం చేయబోతున్నాం, ప్రత్యేకంగా రాష్ట్రంలో ఈ 2 సంవత్సరాలు ఏంటి అంటే గత 5 సంవత్సరాల్లో జరిగిన నష్టాన్ని కవరప్ చేసుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ఇవాళ అన్ని దేశాలు, రాష్ట్రాలు పరిగెడుతూ వెళ్తున్నాయి. కాబట్టి వాళ్ళకి అనుగుణంగా మనము పరిగెట్టాలి అంటే మనం కొంచెం వేరేగా వ్యవహరించాలనే ఉద్దేశంతో ఇవాళ మన నినాదం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే ఉద్దేశంతో ఇవాళ ప్రభుత్వం పనిచేస్తూ గత సంవత్సరం దేశంలో వచ్చిన పెట్టుబడులు అన్నింటిలో 25% పెట్టుబడి మన ఆంధ్ర రాష్ట్రానికి రావడం అనేది ఒక గొప్ప అచీవ్మెంట్. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో కేంద్ర మట్టి పదార్థాల పరిశోధనా సంస్థ నిపుణుల బృందం కీలక పరీక్షలు నిర్వహించింది. సిద్ధార్థ్ పి హెడవ, శ్రీహరి టి నాయర్, గౌరవ్ పాండేలతో కూడిన ఈ ఉన్నత అధికారుల బృందం ప్రాజెక్టులో గ్యాప్ 1 ప్రాంతంలో పలు పరీక్షలు నిర్వహించారు. దాదాపు 7 గంటల పాటు సాగిన ఈ విస్తృత తనిఖీల్లో ప్రాజెక్టు నిర్మాణానికి వినియోగిస్తున్న మట్టి, రాళ్లు, ఇతర మెటీరియల్స్ అన్ని అత్యంత నాణ్యతతో ఉన్నట్లు నిపుణులు తేల్చారు. 2వ రోజు కూడా ఈ పరీక్షలు కొనసాగుతుండగా బృందం గ్యాప్ 2 ప్రాంతంలో ఇదే తరహా నాణ్యత పరీక్షలు నిర్వహించనుంది. ఈ తనిఖీల్లో CSRMS బృందంతో పాటు జల వనరుల శాఖ DEలు శ్రీకాంత్, విజయ్ కుమార్, MEIL పోలవరం ప్రాజెక్ట్ GM A గంగాధర్, DGMలు మురళీ పమ్మి, గుట్టపాటి శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. సచివాలయం భవనం ప్రారంభించకుండానే మహానాడు కోసం అధికార పక్షం వినియోగించడాన్ని వైసీపీ నాయకులు, మాజీ డిప్యూటీ మేయర్ కట్టమూరి సతీష్, పార్టీ సీనియర్ నాయకుడు సేనాపతి అప్పారావులు ఖండించారు. అధికార పక్షం తీరు నిరసిస్తూ 46వ వార్డులో కస్తూరి నగర్లో వైసీపీ నేతలు నిరసన నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. దీంతో పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సతీష్, అప్పారావులు మాట్లాడుతూ అధికార పక్షం అధికారాన్ని దుర్వినియోగం చేసిందని మండిపడ్డారు. సచివాలయం ప్రారంభించకుండానే ఆ భవనంలో పార్టీ కార్యకలాపాలు నిర్వహించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు ప్రజలకు వినియోగించాలన్నారు. ప్రజలకు ఉపయోగపడాల్సిన కార్యాలయాలను పార్టీ కార్యాలయాలుగా మార్చడంపై మండిపడ్డారు. తాము శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తుంటే ప్రభుత్వం పోలీసులను వినియోగించడాన్ని వైసీపీ నేతలు కె సతీష్, సేనాపతి అప్పారావులు ఖండించారు. ఈ నిరసన కార్యక్రమంలో వైసీపీ నేతలు, ఆ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు డిప్యూటీ మేయర్ గారిని కానీ అదేవిధంగా సేనాపతి అప్పారావు గారిని పోలీసులు అరెస్ట్ చేయడం చూస్తుంటే ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అనేది నడుస్తుందని చెప్పేసి మనందరూ చూస్తున్నాం. ముఖ్యంగా ఈ ఏదైతే ఉందో ఈ వార్డులో కొత్తగా ఒక సచివాలయాన్ని కట్టి ఇంతవరకు కూడా ప్రారంభోత్సవానికి నోచుకుపోతే
దాంట్లో ఈరోజు మహానాడు అనే కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించినందుకు ఈరోజు అక్రమ అరెస్టులు చేస్తున్నారు. ఇలాంటివి తక్షణమే ఈ ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ అక్రమ అరెస్టులు కానీ ఏదైతే ప్రశ్నించేవాడిని అరెస్ట్ చేస్తే రేపు రాబోయే కాలంలో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గట్టిగా బుద్ధి చెప్పడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. మరి ముఖ్యంగా 46వ వార్డులో అంతమంది నాయకులు వచ్చారు, కానీ ఇప్పటి వరకు కూడా ఏదైతే ఉందో సక్రమైన పద్ధతిలో మనం ఒక ప్రోటోకాల్ ఒకటి ఉంటుంది జీవీఎంసీకి, దాన్ని పాటించకపోతే దాన్ని ప్రశ్నించినందుకు ఈరోజు మమ్మల్ని అరెస్ట్ చేయడం చూస్తుంటే ఈ రాష్ట్రం ఎటువైపు పోతుందని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఇప్పటికైనా సరే ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏదైనా మేము మంచి విషయాల మీద ప్రశ్నిస్తే మమ్మల్ని అందరినీ కూడా అరెస్టులు అదేవిధంగా అక్రమ కేసులు బనాయించడానికి చూస్తున్నారు. ఇలాంటివి కానీ మీరు దీని నుంచి మీరు తప్పించుకోకపోతే రాబోయే కాలంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా మిమ్మల్ని కూటమి ఏదైతే ఉందో మీరు ఏదైతే కట్టకట్టుకొని వచ్చారో మిమ్మల్ని విడదీసి తప్పకుండా ఈ ప్రజలందరూ కూడా వాళ్ళ ఓటు ద్వారా ఆ యొక్క ఇలాంటి అక్రమ అరెస్టుల్ని నిరసిస్తూ రేపు రాబోయే కాలంలో కూడా మరికొన్ని సంఘటనలు జరుగుతాయి. దానికి బాధ్యతలు మాత్రం చంద్రబాబు నాయుడు గారు. ఈ చంద్రబాబు నాయుడుకి ఇప్పటికే మనం చూస్తున్నాం ఈ రాష్ట్రంలో ఒక మనిషిని కలవకుండా కులాల పేరుతో మతాల పేరుతో ప్రాంతాల పేరుతో చాలామందిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇదే కానీ జరిగితే రేపు రాబోయే కాలంలో కూడా ఎవరైతే ఈ ప్రజలు ఉన్నారో ఈ ప్రజలందరూ కూడా రేపు తిరగబడి ఈ కూటమి ప్రభుత్వం కూలిపోతుందని చెప్పేసి తెలియజేసుకుంటాం. ఎక్మో విధానంతో ఊపిరితిత్తుల చికిత్సలో సరికొత్త విప్లవం వచ్చిందని యశోద హాస్పిటల్ కన్సల్టెంట్ ట్రాన్స్ప్లాంట్ పల్మనాలజిస్ట్ డాక్టర్ తపస్వి కృష్ణ కాత్రగడ్డ తెలిపారు. తీవ్రమైన శ్వాసకోశ సమస్యలతో ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిని ప్రాణాపాయ స్థితికి చేరుకునే రోగులను కాపాడడంలో ఎక్మో సంజీవినిలా మారుతుందని తెలిపారు. నగరంలో యశోద హాస్పిటల్లో జరిగిన మీడియా సమావేశంలో డాక్టర్ తపస్వి కృష్ణ మాట్లాడారు. తమ ఆసుపత్రుల్లో రోగులకు ఎక్మో సేవలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. కృత్రిమ శ్వాస వ్యవస్థ ద్వారా రోగులకు లైఫ్ సపోర్ట్ అందిస్తూ ఊపిరితిత్తులు మార్పిడి చేయడం సాధ్యపడుతుందన్నారు. ఊపిరితిత్తుల ధాతల నుంచి లభించే వరకు ఈ ఆధునిక యంత్రంతో ఆ రోగి ప్రాణాలను నిలిపి ఉంచడం సాధ్యపడుతుందని ఆమె తెలిపారు. ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్స అనంతరం ఎక్మో ద్వారా రోగికి వైద్య సేవలు అందిస్తూ అతడు త్వరగా కోలుకునేలా చేస్తామని చెప్పారు. మీడియా సమావేశంలో యశోద హాస్పిటల్ ప్రతినిధులు వెంకటేశ్వరరావు, వెంకటరమణ, పలువురు వైద్యులు పాల్గొన్నారు. ఇక్కడ లంగ్ ట్రాన్స్ప్లాంట్ ఇక్మో గురించి అవేర్నెస్ కోసం ఇవాళ మీతో మీటింగ్ చేయడం జరుగుతోంది. లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎవరెవరికి అవసరము, లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మెడికల్ ట్రీట్మెంట్, ఆ తర్వాత పల్మరీ రీహాబిలిటేషన్, ఇవి కాక రీజనరేటివ్ మెడిసిన్ అనే ట్రీట్మెంట్ కూడా ఇచ్చిన తర్వాత ఆక్సిజన్ డిపెండెన్సీ అనేది ఉన్నట్టయితే లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మనం పేషెంట్కి కన్సిడర్ చేయటం జరుగుతుంది. మీలో ఎవరికైనా ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ ఉన్నది, ఊపిరితిత్తులు గట్టి పడుతున్నాయి అనేది మీకు చెప్పబడితే కంపల్సరీ ట్రాన్స్ప్లాంట్ పల్మనాలజిస్ట్ వద్దకు వెళ్ళి ఒకసారి ఇవాల్యుయేషన్ చేయించుకున్నట్టయితే మీకు రిజల్ట్స్ బాగుండేటట్టు త్వరగా లిస్టింగ్ చేసి నడుచుకుంటూ ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళి నడుచుకుంటూ బయటికి రావటం జరుగుతుంది. కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జె సేన్ గుప్తా తన కుటుంబ సభ్యులతో కలిసి సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నృసింహస్వామి వారిని దర్శించుకున్నారు. న్యాయమూర్తికి ఆలయ మర్యాదలతో సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం జస్టిస్ సేన్ గుప్తా కుటుంబ సమేతంగా ఆలయంలో అత్యంత మహిమాన్వితమైన కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని దర్శనం అనంతరం ఆలయ మండపంలో వేద పండితులు వారికి వేద ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు న్యాయమూర్తిని శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి పవిత్ర ప్రసాదాలను జ్ఞాపికగా స్వామివారి ఫోటోను అందజేశారు. తీవ్ర ఆస్తమాతో బాధపడుతున్న రోగులకు బయోలాజిక్స్ అనే నూతన వైద్య విధానం అందుబాటులోకి వచ్చిందని మెడికవర్ ఆసుపత్రి చీఫ్ పల్మనాలజిస్ట్ డాక్టర్ ఏ ప్రేమ్ కుమార్ తెలిపారు. మెడికవర్ ఆసుపత్రిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బయోలాజిక్స్ చికిత్స ఆస్తమా రోగులకు వరం లాంటిదన్నారు. ఆస్తమా తీవ్రతకు కారణమయ్యే ప్రత్యేక ఇన్ఫ్లమేటరీ మార్గాలను లక్ష్యంగా చేసుకుని పనిచేసే ఆధునిక ఇంజెక్షన్లు, మందులని చెప్పారు. ఈ బయోలాజికల్ చికిత్స ద్వారా ఆస్తమా రోగులు ఎంతో ఉపశమనం పొందుతారని తెలిపారు. తమ ఆసుపత్రికి వచ్చే పలు రోగాలు
రోగాలకు ఈ వైద్య విధానం ద్వారా వారికి సేవలు అందించామని చెప్పారు. తీవ్ర ఆస్తమా లక్షణాలతో బాధపడే రోగులు జాప్యం చేయకుండా వైద్యులను సంప్రదించి వైద్య సేవలు పొందాలని సూచించారు. మీడియా సమావేశంలో వైద్యులు సత్య, పద్మజ, డాక్టర్ మోనిషా, డాక్టర్ సుధీర్, డాక్టర్ అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మిత్రులందరికీ నా శుభాభినందనలు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ సివియర్ ఆస్తమాలో బయలాజికల్స్ అనే కొత్త మెడికేషన్స్ మనం ఆ ప్రోగ్రామ్ లాంచ్ చేయబోతున్నాం. ఈరోజు నుంచి మెడికవర్లో మనం ఆ చికిత్స కూడా ప్రారంభించబోతున్నాం అన్నమాట. అసలు ఆస్తమా, సివియర్ ఆస్తమా ఈ రెండింటికి ఏంటి అసలు తేడా, అది ముందు తెలుసుకోవాలి మనం. ఆస్తమా అంటే ఛాతీ బిగ తీసుకుపోవడం, దగ్గు, పిల్లి కూతలు, ఆయాసం ఇవన్నీ ఉంటాయి. అవి సర్వసాధారణంగా అందరూ ట్రీట్ చేస్తూ ఉంటారు. ఫిజిషియన్స్, పల్మనాలజిస్ట్స్ అందరూ ట్రీట్ చేస్తూ ఉంటారు. దీనికి ఏంటంటే జీనా, గ్లోబల్ ఇనిషియేటివ్ ఫర్ ఆస్తమా అని చెప్పి ఒక బాడీ ఉంటుంది, వరల్డ్ బాడీ. వాళ్ళు రెగ్యులర్గా గైడ్లైన్స్ రిలీజ్ చేస్తారు. కొత్తపాలెం క్లస్టర్ 2లో తెలుగుదేశం పార్టీ మహానాడు వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి టీడీపీ యువనేత, స్థానిక ఎమ్మెల్యే పెతకంశెట్టి గణబాబు కుమారుడు పెతకంశెట్టి మౌర్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు పండగ లాంటి మహానాడు వేడుకలు ఈ ఏడాది చారిత్రాత్మక 44వ వసంతంలోకి అడుగుపెట్టాయని ఆనందం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో తొలిసారిగా 1860 క్లస్టర్లను అనుసంధానిస్తూ ఒక వినూత్నమైన హైబ్రిడ్ మోడల్ విధానంలో ఆన్లైన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఈ డిజిటల్ మహానాడును అత్యంత అట్టహాసంగా నిర్వహించుకుంటున్నామని వెల్లడించారు. ప్రతి క్లస్టర్ వార్డు పరిధిలోని నాయకులు, కార్యకర్తలు ఒకే వేదికపైకి రావడం విశేషమన్నారు. ప్రతి పసుపు సైనికునికి, అదేవిధంగా ప్రతి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యునికి కూడా ప్రతి సంవత్సరం ఒక పండగలాగా జరిగేటువంటి మహానాడు ఈరోజు 44వ సంవత్సరంలో ఈరోజు ఒక హైబ్రిడ్ మోడల్లో ఆన్లైన్ ప్రతి చోట కూడా 1860 చోట్ల ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి క్లస్టర్లోనూ కూడా క్లస్టర్ పరిధిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, అదేవిధంగా కార్యకర్తలతో పాటు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు మొట్టమొదటిసారి ఈ విధంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు ప్రతి వార్డులో కానివ్వండి, ప్రతి క్లస్టర్లోనూ కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరితో కూడా కలిసి ఈ విధంగా మొదటిసారి ఏదైతే ఈరోజు ఒక తెలుగువారి పండగగా మారినటువంటి మహానాడులోని ఈరోజు పాల్పంచుకోవడం ఎంతో ఆనందకరంగా ఉంది. అదేవిధంగా ఈరోజు 44వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు తీసుకురాబోతున్న తీర్మానాల గురించి కానివ్వండి, వాటి గురించి జరుగుతున్నటువంటి చర్చలు కానివ్వండి, వాటన్నిటిలోని పాల్పంచుకునేందుకు ఈరోజు కొత్తపాలెం ప్రాంతంలో ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా మహానాడు కార్యక్రమాలు హైబ్రిడ్ సిస్టంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా మధురవాడ 5, 6, 7 వార్డుల్లో పార్టీ శ్రేణులు ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు విగ్రహానికి, చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు ఘన నివాళులు అర్పించారు. తెలుగుదేశం పార్టీ 44 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో కార్యకర్తలే పార్టీకి ఊపిరని, క్రమశిక్షణ, నీతి, నిజాయితీలకు వారు మారుపేరని నాయకులు కొనియాడారు. అమరావతిలో పోలిట్ బ్యూరో సభ్యులు, కేంద్ర, రాష్ట్ర నాయకత్వం సమక్షంలో ప్రారంభమైన మహానాడు సభల ప్రత్యక్ష ప్రసారాలను, పార్టీ గొప్పతనాన్ని చాటి చెప్పే ప్రసంగాలను స్థానిక క్లస్టర్ల పరిధిలో ఏర్పాటు చేసిన స్క్రీన్ ప్లే నాయకులు, కార్యకర్తలు ఆసక్తిగా తిలకించారు. ఈ కార్యక్రమంలో వార్డుల అధ్యక్షులు, ప్రధాన నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 27, 28 మహానాడు ఒక పండగ జరుపుకున్న మనం చేసుకుంటున్నాం. ప్రతి ఊరు ఒక ఏరియాలో, ఒక జిల్లాలో ఇప్పుడు చేసేవారు. ఈసారి జిల్లాలో కాకుండా ఏ మండలంలో వార్డులో చేయమని మాకు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మీదుగా చేస్తున్నాం. అలాగే ఈ వార్డులో 6వ వార్డులో ఒక ఘనంగా ఈ మహానాడు జరుగుతుంది. ఈ పండుగ చేసుకుంటున్నాం. ఇలాగే రేపు మన నందమూరి ఎన్టీ రామారావు గారు బర్త్డే విషయం రేపు చేసుకుంటున్నాం. ఇలా ఘనంగా చేసుకొని ఈ మహానాడు ఒక పండుగలా చేసుకుంటామని మేము కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ఘనంగా ప్రారంభమైన తెలుగుదేశం 44వ మహానాడు వేడుకలు. అమరావతి వేదికగా హైబ్రిడ్ సిస్టంలో కార్యక్రమాన్ని ప్రారంభించిన పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ అధ్యక్షతన జరిగిన పార్టీ నాయకుల విస్తృత స్థాయి సమావేశం.
స్థానిక సంస్థల ఎన్నికలపై వైసీపీ శ్రేణులకు దశాదిశా నిర్దేశం చేసిన వైఎస్ జగన్. మహానాడు వేదికగా సంచలన ప్రతిపాదన చేసిన టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తున్నట్టు వెల్లడి. విశాఖలో నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హాసిని వర్మ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరిగిన మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి వేడుకలు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్న హాసిని వర్మ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.